రాజధాని ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గం అధికార ప్రతిపక్షాలకి కీలకంగా మారింది. ఈ సెగ్మెంట్లో చోటు చేసుకుంటున్న కుల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన తాటికొండలో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అధికార వైసీపీ నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఈసారి తాటికొండ నుంచి పోటీ చేయడం ఖాయమైంది. తెలుగుదేశం కూడా మహిళా అభ్యర్థిని, అది మాదిక వర్గానికి చెందిన వారిని బరిలోకి దించడానికి కసరత్తు చేస్తోందట. టీడీపీ టికెట్ రేసులో పలువురు కనిపిస్తున్నప్పటికీ ఈసారి కొత్త ముఖానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట పార్టీ పెద్దలు. రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. శాసనసభ, మండలి, సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు ఆ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి క్వార్టర్లు కూడా నిర్మించి అమరావతికి ఆయుపట్టుగా మార్చింది గత టీడీపీ ప్రభుత్వం. తుళ్లూరు, తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరు మండలాలు ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తాడికొండ సెగ్మెంట్ రైతులు 3 రాజధానులంటున్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 4 ఏళ్ల నుంచి ఉద్యమ పథం పట్టారు. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరడంతో రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇంతవరకు టీడీపీ టికెట్ విషయంలో మాల వర్గానికి ప్రాధాన్యమిస్తూ వచ్చింది. అయితే ఈసారి మాదిక వర్గానికి టికెట్ కేటాయించాలని చూస్తోందట పార్టీ అధిష్టానం. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి తాడికొండలో మంచి పట్టొచ్చింది. 1983, 1985, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థే గెలుపొంది మంత్రిగా పనిచేశారు. మధ్యలో 2 సార్లు కాంగ్రెస్ గెలిచినప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గెలుపొందారు. గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ అభ్యర్థన పనిచేసి వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. పేరుకి ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఉన్నత విద్యావంతులకే పట్టం కడుతూ వచ్చారు తాడికొండ ఓటర్లు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వైసీపీలో గ్రూప్ రాజకీయాల మధ్య ఇమడలేక అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నిక టైంలో ఆ పార్టీ లైన్ దాటి ప్రస్తుతం టీడీపీ పంచన చేరారు. ఆమె వైసీపీని వేడ్డంతో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తాడికొండ వచ్చారు. జగన్ ఆమెను తాడికొండకు షిఫ్ట్ చేయడంపై అక్కడ టికెట్ ఆశించిన మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆగ్రహంతో రగిలిపోతున్నారట. దాదాపు 81,000 ఎస్సీ ఓటర్లున్న తాడికొండ నియోజకవర్గంలో మాలా, మాదిగ వర్గాలు సమానంగా ఉంటాయి. తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం మాల వర్గానికే టికెట్ కేటాయిస్తూ వస్తోంది. మాదిగ కమ్యూనిటీ ఓట్లు టీడీపీకి 90% వరకు పడతాయని లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉండి తర్వాత వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న మాల కమ్యూనిటీ ఓటర్లు పార్టీని ఆదరించకపోయినా వారికే అవకాశం ఇస్తూ వచ్చింది టీడీపీ. దాంతో మాదిగ ఓటర్లంతా టీడీపీకి దూరమయ్యే పరిస్థితి వచ్చిందంటారు. ఈసారి మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవులు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే టీడీపీ పెద్దలు మాత్రం ఈసారి ఈక్వేషన్ మార్చి దీటైన మాదిగ మహిళా నేతను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. అమరావతి ఉద్యమంలో తాడికొండ దళితులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందులోనూ మహిళా రైతులే ముందుంటున్నారు. ఆ లెక్కలతోనే ఉద్యమంలో చురుగ్గా ఉంటున్న మాదిగ వర్గం మహిళ కంభంపాటి శిరీష పేరు టీడీపీ టికెట్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. చంద్రబాబు కూడా ఆమెకు హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న సుచరిత హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ఆమెకు పెద్ద నెగిటివ్గా కనిపిస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు ఆమె తుళ్లూరు మండలంలో మాలా, మాదిగల మధ్య కులగొడవలు రేపి చిచ్చుపెట్టారన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ఫ్రెషర్ అయిన అమరావతి ఉద్యమ నేత కంభంపాటి శిరీష వైపు మొగ్గు చూపుతోందంటున్నారు. టీడీపీ చేయించుకున్న అంతర్గత సర్వేల్లో మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్పై వ్యతిరేకత వచ్చిందని, అందుకే ఎలాంటి మచ్చాలేని శిరీషకు టికెట్ ఇవ్వడానికి టీడీపీ పెద్దలు ఫిక్స్ అయ్యారని అంటున్నారు. తాడికొండ తెలుగు తమ్ముళ్లు కూడా ఈసారి మాదిగ వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారట. మరి చూడాలి చివరికి ఏం జరుగుతుందో.